మాస్టర్ ధ్యానంకి వెళ్తారు కదా, మీకు ఇష్టమైన ఏదైనా భగవంతుని చూసారా? భగవంతుడు చూసాం, మీ లోపటే మీ దగ్గరే ఉన్నాడు. ఓకే, అందరిలో అంతటా ఏ లేదు. భగవంతుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే మేము కొంతమందికి ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని హాస్టల్ ట్రావెల్ చేసాము, ఇంకో లోకానికి వెళ్ళాము, ఇలా చెబుతూ ఉంటారు అనమాట. అది సహజం జరుగుతుంటాయి అనమాట. ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు అడిగే చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్ లేకుండా కూర్చోవాలి ధ్యానంలో. ఓకే, ఎక్స్పెక్టేషన్ భౌతికలో ఎక్స్పెక్టేషన్ చేయాలి. ఈ పని చేస్తే నాకు సగంలా చేస్తా, ఇట్ట అవుద్ది, అది చేసి డబ్బులు వస్తాయి అనుకుని చేయాలి. ధ్యానం అనేది ఎక్స్పెక్టేషన్ లేకుండా కలిసిపోయి ఆత్మలో కలిసిపోయి చేసేది ధ్యానం. కానీ ఇప్పుడు మనం తెల్లవారు వచ్చిన కథలు నిజం అవుతుంటాయి అంటుంటారు, పీడ కళలు రకరకాలుగా ఉంటాయి కదా మాస్టర్. ఇప్పుడు నైట్ ప్రతి మనిషికి ఏదో కళ వస్తుంది, నిజంగా జరిగిపోయింది అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు ధ్యానంలో ఇంత డెప్త్కి వెళ్ళిపోయారు కాబట్టి మనిషి అనువనువును చదువుకున్నారు, ధ్యానంలో ప్రతిదీ ముద్రలకు తగ్గించి అన్ని నేర్చుకున్నారు. ఏంటి ఆ కళలకి? కళలు అనేది రెండు కళలు. ఇప్పుడు రెండు కళలు, నైట్ కళ, ఇది పగల కళ. ఇప్పుడు మనం కళ్ళలోనే ఉన్నాం, ఇప్పుడు కళ్ళలో ఉన్నాము. పడుకుంటే ఈ కళ లేదు, లెగిస్తే ఆ కళ లేదు, ఆ కళ లేదు. రెండు కళలే. కానీ ఈ రెండు కళలను చూస్తున్నది ఇంకో శక్తి ఉంది, అదే ఆత్మస్థితి. వావ్, అంటే అర్థమైందా? ఇప్పుడు కళలో నువ్వు పెద్ద పులి ఏమని పడుతుంది అని చూస్తున్నావు, లేచిన చెబుతావు పెద్ద పులి ఏమని పడింది అని, నువ్వు నిద్రపోతున్నావు. నేను ఎవరు చూశారు? భయపడేవాడు కరిగిపోయాడు, అలా భయపడుతున్నవాడు చూస్తున్నాడే, అదే ఆత్మ. ఎస్, కాబట్టి సాక్షి ఆత్మ ఇప్పుడు నువ్వు చూస్తావు. ఇది పగట కళ, నైట్ కళ. అందుకని ఈ రెంటిని కళని ఆనందంగా ఆటగా ఉంటుంది. ఇది నిజం అనుకుంటే దుఃఖంగా ఉంటుంది. ఓకే, ఈ భూమి మీద అందరం పుడతాం, అంటే ఇన్ని కోట్ల మంది ఉన్నాం, గొప్ప గొప్ప ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న గొప్పలు కూడా ఉన్నారు. అలాంటిది అక్షరం ముక్క రాకుండా గొర్రెలు బెర్రలు కాసుకునే రామలక్ష్మణ్ మాస్టారు ఈ ప్రపంచాన్ని తిరిగేశారు, ఈ ప్రపంచాన్ని చదివేశారు. ఈ ప్రపంచంలో ఉన్న మేము గొప్ప అనుకునే గొప్ప గొప్ప దిగ్గజాలతో కూడా మీరు వర్క్ చేశారు. ఇంత చూశారు కదా రామలక్ష్మణ్ మాస్టర్. అంటే జీవితం అంటే ఏమనిపించింది అసలు మీ ఇద్దరు చెరొక ముక్కలో చెప్పండి. చాలా సింపుల్, నేను చెప్తే మాట చెప్పండి. జీవితం అంటే ఏమి లేదు, చాలా అద్భుతం. రెండు ఉండే దీనిలో. ఓకే, అద్భుతం ఉంది, చాలా సింపుల్ ఉంది. నువ్వు అడిగే కాబట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో వర్క్ చేసాము, అన్నయ్య మెగాస్టార్ అన్నయ్యతోటి, బాలయ్య బాబు గారితో, హిందీ కన్నడలో కొంతమందికి, మలయాళ మోహన్ లాల్ గారితో, ఎంతోమంది ఆర్టిస్ట్, హిందీ సనిడేయాలి లాస్ట్ మొన్న జాడ్ సినిమా, ఇంతమంది దిగ్గజులు మంచి గొప్ప గొప్ప నటులతోటి వర్క్ చేసే భాగ్యం మాకు దొరికినందుకు వెరీ థ్యాంక్స్. నువ్వు అడిగే అలాగే ఈ అఖండాలో చేసే భాగ్యం కూడా కల్పించినందుకు బోయపాటి గారు థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక ఎమోషనల్ ఒక శక్తి, విశ్వశక్తిని ఆహ్వానించి ఒక గొప్ప నటుడిలోకి ఆ శక్తి ఆహ్వానించినప్పుడు ఎలా ఉంటుంది అనేది మేము జార్జి వెళ్ళినప్పుడు క్లైమాక్స్లో ఈ సినిమాని చేయడం అనేది మాకు చాలా నెవరబుల్ సార్, అంటే మర్చిపోని ఒక డ్రీమ్స్ అనమాట అది. ఓకే ఓకే, అలాంటి అద్భుతమైన ఒక సృష్టిని సృష్టించిన గొప్ప నటుడు బాలబాబుని థ్యాంక్స్ బోయపాటి గారికి చెప్పాలి అనమాట. ఎందుకంటే ఇది అక్కడ తాండవం ఒక 2 hours మనసులో పూనకం థియేటర్లో ఒక సినిమా థియేటర్ పూనకంతో బయటకు వెళ్తాడు. 1 hour టెంపుల్లో కూర్చున్న ఫీల్ ఉంటుంది, హిమాలయాల ఫీల్ ఉంటుంది. ఆ దైవ శబ్దంతో ఒక వారం 10 రోజులు అలా ఫీల్ అవుతాం. అట్లాంటి ఒక ఎమోషన్ సీన్స్ అన్ని సినిమా గొప్ప అందరు ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సినిమా. థ్యాంక్ యూ. కానీ బాలయ్య బాబు అసలుకి డూప్స్ పెట్టుకోరు కదా, ఆయన ఇష్టం ఉండదు. ఎలాంటి రియల్ అంటాడు ఆయన చాలా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. దీంట్లో అద్భుతమైన వర్క్ చేసాడు బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్. ఇన్ని సినిమాలు తీశారు కదా, ఏదో ఒక సినిమా సెట్లో నుంచి మీ ఫైట్ సీన్స్ బాగాలేవని, మీరు చేసే కంపోజ్ బాగాలేదని బయటికి పంపించిన సందర్భాలు ఉన్నాయా ఇనిషియల్ డేస్లో? ఉంటాయమ్మా. ఎందుకంటే మనం చెప్పింది మనం చేసి అందరు నచ్చకూడదు, అందరు నచ్చవు కూడా కొన్ని. ఓకే, అందుకని కొన్ని చిన్న చిన్న నచ్చలేదంటే మేము దాన్ని తక్కువ హ్యాపీగా తీసుకున్నాం అనమాట. థ్యాంక్స్ వాళ్ళకి. అందరూ నచ్చాల్సిన అవసరం లేదనమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. తీసుకోవాలన్నమాట. అంటే దానిలో ఏం తెలుసుకున్నాం అంటే అన్నీ మనకు తెలిపి అంత తెలియగలం కాదు కదా మేము. అర్థమైంది నీకు? తెలియగలం కాదు కదా. ప్రతి మనిషి ఏది కరెక్ట్ అసలు
ఏది కరెక్ట్ అనుకుంటావు? క్షణం క్షణం నిరంతరం మారుతుంది ఈ ప్రపంచం. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళే ముందు ఏం మాట్లాడతావు, ఎవరితో మాట్లాడతావు, ఎవరు నిన్ను కలుస్తారని నీకేం తెలుసా? అదే తెలియనప్పుడు ఇంక నీకేం ఏం తెలుసు నీకు? ఎప్పుడు తెలియలేదు, తెలుసుకుంటున్నావు అన్న ఉద్దేశంలో ఉంటా అంటే వెరీ హ్యాపీ. నాకు తెలుసుకుందాం అనుకుంటే అతని జీవితం ఆ రోజు ఎండ్ అయినట్టు. ఫోన్లు ఆడుతున్నారా ఇద్దరు? ఫోన్లో అది ఉంది. ఇది ఫోన్ ఉంది. ఏంటి మాస్టర్? పైకా? పైకి ఓపెన్ చేయి. ఇదేంది రావట్లే పైకి? ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయి. ఓహో ఓకే. స్టార్టింగ్ లో వచ్చేది అది మాకు అయిపోవు. ఇద్దరికి ఒకే ఫోనా ఉంటది? రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాడుతున్న ఫోన్ యాక్చువల్లీ నేను 10th లోనే ఇంటర్లోనే వాడా. గ్రేట్ మాస్టర్. మా క్లైమాక్స్ లో వాడుతున్నాం. నో వాట్సాప్, నో ఇన్స్టా, నో ట్విట్టర్. ఏం తిట్టుకున్నాడో మనకు సంబంధం లేదు. వెరీ హ్యాపీ. ఇవాళ రేపు మనిషి అసలుకి ఒక నిమిషం గ్యాప్ దొరికితే ట్రోలింగ్. ఏం జరిగింది, ఎవడు మిస్డ్ కాల్ చేశాడు, ఎవడు ఫోన్ చేశాడు. గ్రేట్ మాస్టర్. దీనికి ఇది కూడా ఇది ఇన్కమింగ్ వస్తుంది అంతేనా? అవుట్ రెండే అంతేనా? గ్రేట్ అసలుకి. థ్యాంక్ యూ. కానీ ఇలాంటి లైఫ్ అనుకున్నా కానీ రాదు ఎవరికి కూడా. థ్యాంక్ యూ. ఏమన్నా ఆర్టిఫిషియల్ గా ట్రై చేస్తే ఏమన్నా వస్తుందేమో కానీ ఇది మీకు మాత్రమే సాధ్యం. వేరే వాళ్ళకి సాధ్యపడదు. ఏంటి ఇంకా ఫ్యూచర్ లో సినిమా అంటే మీరు సినిమాకి గుడ్ బై చెప్పి వచ్చేస్తారా ఇన్ ఫ్యూచర్, లేకపోతే వచ్చిన వరకు చేసుకుంటూ పిల్లల్ని? గోల్ ఏంటి అనేది మా పిల్లలు అంటే ఏ గోల్ లేకుండా గోలే మాది. ఇంకోటి ఏంటంటే ఏ గోల్ అనేది లేకుండా జీవించడమే గోల్. అదే అనేది మేము చేస్తున్న ఆత్మస్థితిలో. డ్రీమ్ బిగ్, థింక్ బిగ్ అంటారు కదా అందరూ. ఏది థింక్ బిగ్ అంటే అది కొంతవరకు నీకు, మాకు కాదు. ఒకటి తెలుసుకోకూడదు. నీ జీవితం ఎదగాలి, చిన్న వయసు ఎదగాలి చాలా ఉంది. ఇప్పుడు మా గోల్ లేదు అనకూడదు. నీ గోల్ ఉండాలి, మాకు ఉండకూడదు. ఎస్. కానీ మీరు కూడా గోల్ లేకుండా వచ్చారు కదా. గోల్ తోటి వచ్చి గోల్ లేకుండా మారు. ఫస్ట్ అన్ని కావాలనుకోవాలి, తర్వాత ఏమి లేదనుకోవాలి. నువ్వు ఒక్కడే చాలా నా దేవుడు. అమ్మో కాసేపు మారిపోతారు మీరు కూడా. నేను ఇప్పుడు మారకూడదు మీరు. ఫామ్ హౌస్ సరదాగా న్యాచురల్ గా నడుస్తూ మన ముగ్గురుగా కొన్ని అంటే ఇప్పుడు సినిమా గురించి ఇది ఇంట్రెస్ట్ కాబట్టి రియల్ గా నడుస్తూ హార్ట్ఫుల్ గా మాట్లాడతాం. డెఫినెట్ గా ఎస్. మొత్తం కనెక్ట్ అయ్యే విషయం లాగా మంచిగా కట్టెలు పోయి పెట్టుకొని దాని మీద అన్నం వండుకుంటూ రాగి సంగటి, పప్పు, రాగి కూర, పప్పు ఏంటి నీ కొత్తగా అనబెడతావు. ములగాకు ఫ్రై చేస్తే కొంత టేస్ట్ ఉంటుంది. అది బెస్ట్ మెడిసిన్ అనమాట. అది మేము తింటాం అక్కడికి వెళ్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.